నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం 2024 ఏడాదికి చెప్తున్నాం. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాల మీద ఒకసారి సమీక్షించుకోవడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. 2024 చివరి 6 నెలల్లో టీడీపీ కూటమికి భారీ విజయం ఈ జిల్లా నుంచి దక్కింది. సాధారణంగా ఇది బీసీల జిల్లా, అందులోనూ బీసీ నినాదంతో వచ్చిన తెలుగుదేశం పార్టీ కంచుకోట. కానీ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తారు అన్న ఎన్నికల దగ్గర నుంచి మొన్న జరిగిన 24 ఎన్నికల వరకు టీడీపీ కాస్త పడుతూ లేస్తూ అధికారంలోకి వచ్చిన 2014 అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదు, 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొనే టీడీపీ ఇక్కడ నిల్చుంది. కానీ 2024లో ఈ జిల్లాలో టీడీపీ మిత్రపక్షమైన కూటమిలో ఉన్న జనసేనకు తిరుగులేని మెజార్టీ ఇవ్వడం ద్వారా ఈ జిల్లాలో ఆ పార్టీకి పెద్ద జోష్ ఇక్కడ ఓటర్లు ఇచ్చారు. అంతేకాకుండా మహామహులు కాంగ్రెస్లో ఉంటూ తెలుగుదేశం ఇతర రాజకీయాలు నడిపిన నాయకులందరూ స్తబ్దుగా ఉండడానికి ప్రధానంగా 2024 సాక్షిభూతంగా నిలిచింది. చివరకు బీజేపీకి కనీస సభ్యత్వం లేని ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ తరఫున పోటీ చేసిన ఎన్ఈఆర్ పెద్ద మెజార్టీతో గెలిచారు. అలాగే అసలు ట్రైబల్ కాన్స్టిట్యున్సీ పాలకొండలో జనసేనకి అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారు అనే అడ్రస్ లేకపోయినా కూడా టీడీపీ నుంచి వచ్చిన నిమ్మక జయకృష్ణ అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైకాపా క్యాండిడేట్ కళావతి మీద గెలిచారు. కూటమి సాధించిన విజయం జిల్లాలో ఆ జోష్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు ఇక్కడ ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కావడం అందరికీ తెలిసిందే. ఒకవైపు రామ్మోహన్ నాయుడు, మరోవైపు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు ఉండడం, ఒకేసారి ఒకే కుటుంబంలో ఒకే సామాజిక వర్గంలో కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో మంత్రి పదవులు రావడం అనేది ఈ 2024లో చెప్పుకోదగ్గ పెద్ద పరిణామం. 2014-2019 మధ్య అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టీడీపీ ఇంత పెద్ద ఓట్ షేర్ని కానీ ఇంత పెద్ద ఎమ్మెల్యేల సంఖ్యను కానీ చేజిక్కించుకోలేదు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం మొత్తం ఉమ్మడి జిల్లాలో 10కి 10 స్థానాలు కైవసం చేసుకోగలిగింది. దీంతో ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఒక జడ్పీటీసీ తప్ప ఈ జిల్లాలో అందరూ కూడా వైకాపా జడ్పీటీసీలే. కానీ ఇంతమంది ఉన్నా కూడా ఈరోజు వైకాపా ఏమీ లేని ఒంటరి పరిస్థితుల్లో ఈ జిల్లాలో కనిపిస్తుంది. కారణం గడిచిన ఎన్నికల్లో ఓటర్ కొట్టిన దెబ్బకి ఇక్కడ చాలామంది వైకాపా నాయకులకి, వైకాపా అధినేతకి మైండ్ బ్లాక్ అయిపోయినట్టు మనకు అర్థమవుతుంది. అన్నిటికంటే అసలు ఎవరూ ఊహించని విధంగా ఎవరికి అసలు వీరు ఈ అభ్యర్థి మీద, ఈ వైకాపా అభ్యర్థి మీద తెలుగుదేశం తరపున లేదా కూటమి తరపున ఈ క్యాండిడేట్ ఎలా పోటీ ఇస్తారో అనుకున్న చోట కూడా పెద్ద మెజార్టీ రావడం, అసలు ఎవరు వైకాపా మళ్ళీ ఇంత వేగం కోలుకోకుండా ఆ మంత్రం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన మోస్ట్ సీనియర్ లీడర్ ఈ రాష్ట్రంలో. ఆయన మీద ఇక్కడే శ్రీకాకుళం రూరల్ మండలంలో ఒక గ్రామానికి సర్పంచ్గా ఉన్న గొండు శంకర్ని తీసుకొస్తే ఆయన మొన్నటి ఎన్నికల్లో 53,000 మెజార్టీతో గెలిచారు. అలాగే పాతపట్నంలో అసలు మామిడి గోవిందరావుకి టికెట్ అసలు ఎలా వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. వచ్చినా రెడ్డి శాంతి లాంటి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉన్న ఒక కుటుంబం నుంచి వచ్చిన ఆమెను ఓడించడం చాలా కష్టం. మామిడి గోవిందరావు గెలవరు, అక్కడ టికెట్ రాని కలమట వెంకటరమణ కూడా ఆయనకి సహకరించరు అన్న పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా ఆల్ ఆఫ్ సడన్ మామిడి గోవిందరావు టికెట్ తెచ్చుకున్నారు. ఆయన కూడా పెద్ద మెజార్టీతో గెలిచారు.
ఇక హెచ్ఆర్లో బీజేపీకి కనీస సభ్యత్వాలు లేవు. ఏదో నామకే వాస్తేగా పార్టీ సభ్యత్వ నమోదులు ఇచ్చినప్పుడు ఏవో కొన్ని రిసీట్లు కట్ చేయడం, అందుకు సంబంధించిన డబ్బులు ఆ పార్టీ కేడరే పెట్టుకోవడం మినహా అక్కడ కమలం జెండా ఎగిరిన సందర్భం లేదు. కానీ ఇక్కడ ఎన్ఈఆర్ అసలు ఆయన సామాజిక పరంగా ఆయన కుటుంబాలు తప్ప ఆ ఊరు బంటుపల్లిలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేరు. ఇక అది కాపు కాన్స్టిట్యున్సీ అయినా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో నాన్ కాపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎన్ఈఆర్ పెద్ద మెజార్టీతో గెలిచారు. ఇవన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడో లచ్చన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో వచ్చిన విధంగా అంత పెద్ద ఎత్తులో ఈసారి ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా ఓట్లేసి గెలిపించారు. వాస్తవానికి మామిడి గోవిందరావు ఉండేది శ్రీకాకుళంలో, కానీ ఆయన రాజకీయాలు చేసేది పాతపట్నంలో. ఆయన నాన్ లోకల్ కిందే చూపించినా కూడా ఆయన్ని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. ఇప్పుడు ఎన్ఈఆర్ కోసం చెప్పుకున్నాం. ఇక ఇచ్చాపురంలో 3 సార్లు 2014 నుంచి 19, 2019 నుంచి 24, ఇప్పుడు 24 నుంచి కూడా మళ్ళీ 3 సార్లుగా హ్యాట్రిక్ విజయం సాధించారు మన విప్పుగా ఇప్పుడు ఉన్న బెందాలం అశోక్. సో ఎలా చూసుకున్నా ఇంకా గడిచిన ఎన్నికలకు ముందు కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపు ఖరారు అన్నీ చెప్పుకోవడం తప్ప మిగిలినవన్నీ నువ్వా నేనా అన్నట్టున్నాయనే అన్ని సర్వే రిపోర్ట్లు వచ్చింది. కొన్ని చోట్ల వైకాపా గెలుస్తుందంటే కొన్ని చోట్ల తెలుగుదేశం గెలుస్తుంది. నెక్ అండ్ నెక్ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చెప్పలేమన్న సర్వే రిపోర్ట్లను తలకిందులు చేస్తూ పెద్ద మెజార్టీతో అందరూ గెలిచారు. అనుకున్నట్టుగానే కూటమి పాలన ప్రస్తుతానికి సవ్యంగానే సాగుతుందన్న భావంతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఏరి కోరి తెచ్చుకున్న ప్రజాప్రతినిధులు వీళ్ళంతా. అయితే విచిత్రంగా ఎప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన ఈ 6 నెలల తర్వాత కూడా సంబంధిత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేంద్ర మంత్రి కానీ శ్రీకాకుళంలో అడుగు పెడితే కనీసం వారిని కలవడానికి కనీసం 100 నుంచి 200 మంది ప్రతిసారి గ్రీవెన్స్తో రెడీగా ఉంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఇవన్నీ జరిగిన లోపాల లేదు, ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాటి మీద పెట్టుకున్న ఆకాంక్షలు ఆశలు నెరవేర్చుకోవడం కోసం ఈ వినతులు ఇస్తున్నారా అనేది తేలడానికి మరో 6 నెలలు సమయం పడుతుంది. అంతవరకు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. సెలవు.